వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. హైదరాబాద్ లో ఇప్పుడు లగ్జరీ ఇళ్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రజలు తాము కొంటున్న ఇళ్లలో లగ్జరీ అనేది ఉండేలా చూసుకుంటున్నారు. అది ఒక స్టేటస్ సింబల్ గా భావించడంతో ఇప్పుడు ఈ రకమైన ఇళ్లకు భారీగా గిరాకీ పెరుగుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో గత ఏడాది ఒక్కొక్కటి 40 కోట్ల విలువైన బంగ్లాలు 2 అమ్ముడుపోయాయి. 2024లో మన దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది 40 కోట్లకు పైగా విలువైన లగ్జరీ ఇళ్లు 59 అమ్ముడుపోయాయని అనరక్ గ్రూప్ సంస్థ ప్రకటించింది. ఇందులో 100 కోట్ల కంటే ఎక్కువ విలువన్న ఇళ్లు 17 ఉన్నాయని తెలిపింది. వీటి మొత్తం విలువ 4754 కోట్లు ఉంటుందంట. ఇందులో అపార్ట్మెంట్లు 53 ఉండగా బంగ్లాలు 6 ఉన్నాయి. 2023లో 4063 కోట్ల విలువైన 68 లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోయాయి. ప్రతి ఏడాది 17% వరకు ఇలాంటి ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయి. 2024 అమ్ముడుపోయిన 100 కోట్లకు పైగా ఉన్న ఆల్ట్రా లగ్జరీ ఇళ్లలో ముంబైలోనే అత్యధికంగా 52 అమ్ముడుపోయాయి. అటు ఢిల్లీలో, హైదరాబాద్, బెంగళూరు 1 అమ్ముడుపోయాయి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లోనే ఈ రకమైన లగ్జరీ ఇళ్లు అమ్ముడుపోతున్నాయి. మెట్రో నగరాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. దీంతో ఇక్కడి లగ్జరీ ఇళ్ల నిర్మాణాలకు ఆయా రియల్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. గత 2 ఏళ్లలో 40 కోట్ల నుంచి 100 కోట్ల వరకు విలువైన ఆల్ట్రా లగ్జరీ ఇళ్లు 7 నగరాల్లో కలిపి 130 వరకు అమ్ముడుపోయాయి. వీటి విలువ 9987 కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు ఎన్ఆర్ఐలు. మన దేశంలోని అత్యధిక సంపన్నులు ఈ రకమైన ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రాపర్టీల కొనుగోళ్లలో లగ్జరీ ఇళ్ల వాటా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికి ఇంత డిమాండ్ ఏర్పడుతుంది. దీంతో ఏ గ్రేడ్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ లగ్జరీ ఇళ్లను నిర్మిస్తున్నాయి.